రైతు రుణమాఫీ అమలుపై తాండూరులో హస్తం పార్టీ నేతలు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ జెండా పట్టుకుని ఉత్సాహంగా కదిలారు. 10 ఏళ్లు పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీలో విఫలమైందని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. చెప్పిన ప్రకారం ఆగస్టు 15 తారీఖు నాడు నీవు రాజీనామా తీసుకొని తయారుండి రాజీనామా చెయ్యాలని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, దయచేసి మనమందరం కూడా గుర్తుంచుకోవాలా. ఈరోజు ఆశామాషి కాదు రుణమాఫీ అంటే. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంత సాహసం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఈరోజు 10 లక్షల కోట్లు అప్పున్నా సరే సంపద సృష్టిద్దాం. ఈరోజు సంక్షేమాలు ఏ ఒక్కటి కూడా ఆపొద్దు, అన్నిటినీ కూడా సంక్షేమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఈరోజు మన బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్లో ఉన్నటువంటి 1/3 వంతు ఈరోజు మనం రుణమాఫీకి ఇస్తున్నామంటే రైతుల పట్ల కాంగ్రెస్కు ఏ విధమైనటువంటి ఏ ప్రేమ ఉందో ఒక్కసారి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సోదరులారా. దీనికి ఈరోజు మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు, వాళ్ళకి ఇస్తలేరు వీళ్ళకి ఇస్తలేరు అని చెప్పి. దయచేసి రైతాంగానికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ఈరోజు ఎవరికైతే బ్యాంకులు అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారో 5 ఎకరాలు 10 ఎకరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో 93% వాళ్ళే ఉన్నారు. రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు లేకుంటే ఒక ఐడెంటిటీ కోసం అడిగినాము, మళ్ళీ దాన్ని తప్పుదో పట్టించి వక్రీకరించి కొంతమంది నాయకులు పని బాట లేని వాళ్ళు, మళ్ళీ కొంతమంది టీఆర్ఎస్ బుద్ధి లేని నాయకులు మళ్ళీ వక్రీకరిస్తూ ఉన్నారు. మేము రుణమాఫీ ఎవరికైనా మిస్ అయినా కానీ వాళ్ళు కూడా తప్పిపోవద్దు, వారికి కూడా మిస్ అయిన మా దగ్గరికి రండి. మేము ఈ పత్రికా విలేకరులకు అంబేద్కర్ సాక్షిగా చెప్తా ఉన్నాం, వారికి కూడా రుణమాఫీ ఇచ్చే బాధ్యత మీద బడుగు బలైన వర్గాలకు. ఒరిజినల్ రైతు అయి ఉండి కష్టం చేసుకునే 6 పంట కాలం పంటలు వేసుకునేటువంటి రైతు ఎవరు కూడా నష్టపోవద్దు. ఏ ఒక్కరు నష్టపోయినా, ఏ ఒక్కరు రుణమాఫీ రాకుండా వాళ్ళకి మిగిలిపోయినా మా దగ్గరికి రండి, వారికి కూడా ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా తాండూరు నియోజకవర్గం నుంచి నేను తీసుకుంటాను, నేను వాళ్ళకి ఇస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. వికారాబాద్